నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పాఠ్య పుస్తకాల విషయంలో కేసీఆర్ బొమ్మ ఉన్నది, అలాగే ముందు మాట ఉందని వెనక్కి తీసుకున్నారు అధికారులు అంటూ కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఆ విషయంలో అసలు ఏం క్లారిటీ ఇస్తారు? మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పొరపాటు పడ్డట్టున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మెయిన్ బుక్ కవర్ అయితే ఉంటుందో, ఫస్ట్ బుక్ పైన ఉండే కవర్ అయితే ఉంటుందో ఆ కవర్లోనే మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో మాత్రమే ఉంటే వాళ్ళు అదేవిధంగా సర్క్యులేట్ చేశారు. ఇక్కడ ఏమైందంటే ముందు మాట అని రెండో పేజీలో ఒక పలచటి పేపర్ ఉంటుంది, దానికి ఎలాంటి ఖర్చు ఉండదు. ఆ ముందు మాట లోపల ఆ పుస్తకం యొక్క విశిష్టత, ప్రభుత్వం గురించి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పేరు, అప్పటి మంత్రుల పేర్లు అన్నీ కూడా రాసిండ్రు. ఈ యొక్క తెలుగు స్కూల్ ఎడ్యుకేషన్లో ఏంటంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి వాళ్ళకి. తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి ఎవరు అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి అని రాయాలి. అది చూస్తే పొరపాటు పడి విద్యార్థులు చంద్రశేఖరరావు అని రాసే అవకాశం ఉంటుంది. అలాంటి పొరపాటు చేయొద్దన్న ఉద్దేశంతో, మార్కులు బాగా రావాలి విద్యార్థులకన్న ఉద్దేశంతో మా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నేనే బడిబాట కార్యక్రమం, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పరిగి నియోజకవర్గంలో అన్ని మండలాలు వెళ్ళిన ఆ రోజు అన్ని స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూల్కు సుమారు 30 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టినాం. అదనపు తరగతి గదులు కట్టడం, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం, టాయిలెట్స్ నిర్మాణం చేయడం, భోజనశాలలు ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కూడా ఇవ్వడం. ఈ విధంగా కమ్యూనిటీ డ్రింకింగ్ వాటర్ కూడా వాష్ బేషన్స్ అన్నీ ఏర్పాటు చేసి టైలింగ్ చేసి చేతులు కడుకుంటట్టుగా పెట్టినాం. ఇట్లా మంచి వసతులు పెట్టినాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ పొరపాటు జరిగినందుకు అక్కడ ఉన్న అధికారులను ఆదేశించినాం. కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళినా, మహబూబ్నగర్ కలెక్టర్, ఎందుకంటే 2 మండలాలు మహబూబ్నగర్కి వస్తాయి, ఇంకా మిగతా మండలాలు వికారాబాద్ కలెక్టర్, వాళ్ళు కూడా స్పందించి వెంటనే రాశారు. విల్ టేక్ నెసరీ యాక్షన్, విల్ రిమూవ్ ది పేజ్ అండ్ యాడ్ న్యూ పేజ్ అని రాశారు. బుర్రా వెంకటేశంతో కూడా మాట్లాడాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్, తను కూడా చెప్పిండు. ఆల్రెడీ ఎన్సీఆర్టీలో ఈ యొక్క పుస్తకాల ప్రింటింగ్కి సంబంధించిన బాధ్యత ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేసినాం. వాళ్ళు రిప్లై ఇవ్వగానే తగు చర్యలు తీసుకుంటామని కూడా తను స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తారో వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయన్న విషయాన్ని తెలియజేస్తారు. సో గొర్రెల పంపిణీ విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందంటూ ఇటు ఏసీబీ ఇటు విచారణ చేస్తుంది. మరోవైపు పూర్తి వివరాలు మత్స్యశాఖ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, పశువర్ధక శాఖ కూడా అని ఇప్పటికే ఈడీ లేఖ రాసింది. దీంట్లో ఏం జరిగింది, అసలు మీ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? ముఖ్యంగా కుర్మా గొల్ల యాదవ సోదరులకు గత ప్రభుత్వం లోపల గొర్రెలు పంపిణీ చేసే విధంగా కార్యక్రమం అడ్డం పెట్టుకొని వాళ్ళ పేరు మీద డబ్బు డ్రా చేసుకొని విదేశాలకు పంపించారు. అంటే అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు అప్పుడున్నటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఓఎస్డీగా కళ్యాణ్ అని కూడా ఉంటుండే అతను మరియు ఉన్నతాధికారులు ఈ యొక్క శాఖకు సంబంధించిన అధికారులు కలిసి డబ్బులు డ్రా చేసి ఈ డబ్బును విదేశాలకు పంపించారు అన్నది మెయిన్ అభియోగం. అంటే మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. మనీ లాండరింగ్ కింద వచ్చినప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఈడీ ఢిల్లీ నుంచి ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. దానిపైన విచారణ జరుగుతుంది. దీంట్లో కూడా ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకున్నది. సరి అయినటువంటి దోషులను గుర్తించి తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో కేసీఆర్ సంబంధించిన నోటీసులు కూడా వచ్చాయి, పవర్ కమిషన్ ఇచ్చింది. ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ పాత్ర ఏంటి, మీ పాత్ర ఏంటి చెప్పని కూడా ఆయన వివరణ ఇవ్వాలని కూడా చెప్పారు. నిజంగా కేసీఆర్ పాత్ర ఉందా? ఒకవేళ పాత్ర ఉంటే కేసీఆర్ను అరెస్ట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధిక ధరలు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసినారని చెప్పి ఆల్రెడీ అభియోగం ఉన్నది గత ముఖ్యమంత్రి పైన. దానిపైన జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఏర్పాటు చేసినాం. వారు లోతుగా చర్చిస్తున్నారు. దానిపైన నోటీసులు జారీ చేస్తున్నారు. ఒక అఫిడవిట్ రూపం లోపల ఇవ్వమంటున్నారు. ఏదైనా అబద్ధాలు రాస్తే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని కూడా పత్రికలో రావడం జరిగింది. కాబట్టి కమిషన్ యొక్క రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో దాని విధంగానే ప్రభుత్వం యొక్క చర్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా కాళేశ్వరం పైన కూడా ఘోష్ కమిషన్ అనేది ఏర్పాటు చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఓవరాల్గా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు కలిపి సుమారు దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మన దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అప్పులు చేసి మన రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి వ్యక్తి ఎవరంటే కె చంద్రశేఖరరావు గారు. ఆయన జీతాలు కూడా 15వ తారీఖు ఇచ్చే పరిస్థితులు ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాడు. రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే గత ప్రభుత్వం లోపల ఈ విధంగా అవినీతికి పాల్పడినారో ఈ యొక్క కమిషన్ యొక్క నివేదికల ప్రకారం హైకోర్టులలో కేసులు నడుస్తున్నాయి. దాని ప్రకారం టెలిఫోన్లు కూడా ట్యాప్ చేసి జడ్జిల టెలిఫోన్లు ట్యాప్ చేయడం, ప్రతిపక్ష నాయకులయ్యి లాయర్లయ్యి అందరూ కూడా హీరోయిన్లయ్యి కూడా ఫోన్లు ట్యాప్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా సుమోటోగా హైకోర్టు కేసులు బుక్ చేసింది, మేము చేయలేదు. కాబట్టి హైకోర్టు ఏ విధంగా నిర్ణయం చేస్తే ఆ విధంగా కేసులు బుక్ అవుతాయి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది.
సో మీతో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు అయితే ఎన్నికల ముందు కూడా మాకు చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, వాళ్ళు చేర్చుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తారో అనే వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత, అది వాస్తవేనా? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఎన్నికల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి, మేము ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని చంపి బీజేపీ పార్టీని బతికించాడు కేసీఆర్. తన బిడ్డను కాపాడుకోవడానికి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా పణంగా పెట్టి తనఖా పెట్టి అమ్మేసిండు బీజేపీకి. ఈ సందర్భం లోపల మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్వేచ్ఛాయుత వాతావరణంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది వాళ్ళ ఇష్టం. వాళ్ళు 7 లక్షల కోట్ల విధ్వంసం చేసిన కేసీఆర్ పక్షాన ఉంటారా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం గురించి నీళ్లు, నిధులు, నియామకాలు రావాలని తన ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారిని పీసీసీ అధ్యక్షుని పెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన రేవంత్ రెడ్డి గారు పక్షం ఉంటారన్నది ఆ శాసనసభ్యులు, బీఆర్ఎస్ శాసనసభ్యులు నిర్ణయం చేసుకోవాలి. అలా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవాలంటే ఏ పార్టీలో ఉండాలి, ఎవరి పక్షం వహించాలి, భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యేలు గెలవాలంటే ఇప్పుడు డిపాజిట్ రాడి పార్టీలో ఉంటారా, ఏ పార్టీలో ఉంటారనేది వాళ్ళ అంతరాత్మ ప్రబోధం ప్రకారం నిర్ణయం చేసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి ప్రకారమే వాళ్ళు కూడా ఆలోచిస్తారని మేము అనుకుంటున్నాం. సో మొత్తానికి ఎన్నికల కోడ్ అయితే ముగిసింది, మంత్రి మండలి విస్తరణ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. సో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది? దాంట్లో రామ్మోహన్ గారు మంత్రి మండలిలో మంత్రి కాబోతున్నారు. నేను 4 సార్లు శాసనసభకు పోటీ చేయడం జరిగింది. నేను ముందు నుంచి కూడా 3వ తరం కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. మా కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నా భుజస్కంధాల పైన వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా గతంలో కూడా పనిచేసినాను, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. మా జిల్లాలో 4కి 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచే విధంగా నేను కృషి చేయడం జరిగింది. గతంలో కూడా డేటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్ అంటే శక్తి అని మెంబర్షిప్ డ్రైవ్ చేసే కార్యక్రమానికి నేను స్టేట్ చైర్మన్గా కూడా పనిచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినాను. మన ఊరు మన పోరు అని రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు కాగానే మొట్టమొదటి ప్రోగ్రాం పరిగిలో పెట్టి పరిగిలోనే మన ఊరు మన పోరు ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసినాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా నా నాలుక మీద మచ్చ ఉంది. నేనే మొట్టమొదట డీకే శివకుమార్ గారి ముందు అనౌన్స్ చేసినాను. రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల ముఖ్యమంత్రిగా 6 పథకాలపైన సంతకం చేస్తాడని చెప్పి నేను చెప్పినాను. కాబట్టి తప్పకుండా ఆ భగవంతుడు నాకు కూడా మంత్రివర్గం లోపల అవకాశం కల్పిస్తాడని ఆశాభావం నాకుంది. అధిష్టానం మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి 6 నిమిషాలు కృషి చేస్తారు. సో చిట్ట చివరి ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పండి. రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 లోపు చేస్తామని ఇప్పటికే సీఎంతో పాటు అందరూ కూడా చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో నిబంధనలు, కొత్త నిబంధనలు పెడుతున్నారు. ఈ సీఎం కిసాన్ సంబంధించిన నిబంధనలు పెడుతున్నారు. చాలామందిని తప్పించే పని కూడా జరుగుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమంతా? రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎట్లనో అట్లా మాట ఇస్తే మాట తప్పడు. మీకు అందరికీ తెలుసు 2 లక్షల రుణమాఫీ పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్పిండు. ఇక్కడ ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే స్థానిక దేవాలయాల యొక్క సాక్షిగా చెప్పిండు. కాబట్టి 2 లక్షల రుణమాఫీకి కండిషన్స్ లేకుండా ఎవరైతే రైతులు అప్పులు ఉన్నాయో అందరికీ కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి మేము వాళ్ళను ఏదో కొన్ని గైడ్లైన్స్ పెట్టి వాళ్ళని రిమూవ్ చేయడం అనేది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన లేదు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ గారు చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో రైతు రుణమాఫీ విషయంలో మాత్రం ఎలాంటి కండిషన్స్ పెట్టాం, అర్హులైన రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తాం. అలాగే మంత్రిమండలి విస్తరణలో నేను కూడా ఉన్నాను, నాకు అర్హత ఉంది, తప్పకుండా అవకాశం కల్పిస్తే మంత్రిగా నేను కూడా చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. మరోవైపు ఈ యొక్క ఇటు విద్యుత్ కొనుగోల విషయంలో కానీ, అలాగే ఈ యొక్క కాళేశ్వరం విషయంలో కానీ, ఇటు ట్యాపింగ్ విషయంలో కానీ అధికారులు మాత్రం విచారణ చేస్తారు. విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి మాత్రం శిక్ష మాత్రం పడుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్ళ ఇష్టపూర్తిగా వస్తే మాత్రం చేర్చుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందంటూ కూడా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మధుసూదన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.